తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రస్థానం పైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎలా పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చింది, ఎలా పార్టీలను కలుపుకొని అధికారంలోకి వచ్చింది, ఇప్పటి వరకు అధికారంలో కొనసాగుతోంది అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం. 1985లో మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ బీజేపీ, సిపిఐ, సిపిఎంతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చింది. సిపిఐ, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీతో సైద్ధాంతికంగా విభేదిస్తాయి. కానీ అలాంటి పార్టీలను కూడా కలుపుకొని తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని 1985 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. తమకు అవసరమైతే ఎవరినైనా కలుపుకుంటారు, ఎవరినైనా కలిపేస్తారు, అధికారంలోకి వస్తారన్నది రాజకీయ విశ్లేషకుల నుంచి వెలువడుతున్నటువంటి మాట. ఆ తర్వాత 1994లో ఇదే విధంగా అధికారంలోకి వచ్చారు. అప్పుడు కూడా సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో కూడా సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలతోనూ పొత్తు పెట్టుకొని అధికారంలో రావడానికి ప్రయత్నించినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గాలి వీచిన సందర్భంలో 2004, 2009 ఎన్నికల్లో అధికారంలోకి రాలేకపోయారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో మళ్ళీ తన పాత పొత్తుల విధానాన్ని కొనసాగించి బీజేపీ, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు. చరిత్రలో మొదటిసారిగా చంద్రబాబు నాయుడు సారథ్యం వహించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మొదటిసారిగా 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికల సంగతి అందరికీ తెలిసిందే. జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. మళ్ళీ పొత్తులతోనే చంద్రబాబు గెలిచారు, అధికారంలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన ప్రతిసారి, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా పొత్తులతోనే అధికారంలోకి వచ్చింది. మొదట్లో ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు తప్ప ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీ పొత్తులతోనే అధికారంలోకి వచ్చిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే వాస్తవమని తెలుగుదేశం పార్టీ చరిత్ర తెలిసిన వారు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన మొదట్లో తప్ప ఎప్పుడూ కూడా సొంతంగా అధికారంలోకి రాలేదు. సొంతంగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. పాత పొత్తు విధానమే కరెక్ట్ అని చంద్రబాబు నమ్మి తర్వాత పొత్తు పెట్టుకొని 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చిన తర్వాత సొంతంగా పోటీ చేసింది లేదు, పోటీ చేసినా గెలిచింది లేదు. పొత్తులతోనే చంద్రబాబు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.